చేయాలి, ధ్యానం చేసే పద్ధతి ఏంటి, అలాగే ధ్యానం ఒక్కటే కాకుండా సరైన జీవన విధానము, ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జీవన విధానం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు వివరించడం జరిగింది. అంటే ధ్యానము, సరైన ధ్యానము అంటే ఆనాపానసతి ధ్యానము అని చెప్పడం జరిగింది. అలాగే మనకు ఈ వెళ్ళిన శ్వాస, ఏదైతే మనము తీసుకున్న శ్వాస మన పూర్తిగా మన లోపల ఉన్న శరీరాలు 5వ శరీరం వరకు వెళ్తుంది అని, అక్కడ ఆ శరీరం వరకు శుద్ధి చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. ఒక్కొక్క శరీరాన్ని గురించి అది ఎలా దాని లోపలికి వెళ్తుంది, ఎలా క్లీన్ చేస్తుంది, ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే శ్వాస మన లోపలికి తీసుకుంటామో మనకు ఆ లోపలికి తీసుకునే శ్వాస ఉచ్ఛ్వాసాలు రెండు కూడా అలా జరుగుతూ ఉన్నప్పుడు మనసు శూన్యమవుతుంది. ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో ఆ బ్రహ్మరంధ్రము ద్వారా, బ్రహ్మరంధ్రము అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వమయ ప్రాణశక్తి అనేది మన శరీరంలోకి ప్రవహిస్తుంది. ఎప్పుడైతే అలా ప్రవహిస్తుందో శరీరంలో నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. ఒక్కొక్కటి మనం చేయగా నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు మన యొక్క చక్రాస్ అయితే కానీ మొదలు మనకు ఆ మూలాధారం ఏదైతే వెన్నుపూస, మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ వెన్నుపూస చివరి భాగంలో ఆ నిద్రాణమయంగా ఉన్నటువంటి ఒక ఏదైతే మనకు సుషుమ్న నాడి అంటాం, ఆ సుషుమ్న నాడి నిద్రాణమయంగా ఉంటుంది. ఆ మూలాధారంలో స్థితమై ఉంటుంది. అదే శ్రీవిద్య అంటాము మనము, ఈ కుండలిని శక్తి అంటాము. అది 3.5 చుట్టలుగా చుట్టుకొని నిద్రాణమయంగా ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈ శ్వాసను తీసుకోవడము వదలడము సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకు ఏమంటామంటే ఈ ఇడా పింగళ నాడీలు, ఈ 2 నాడుల ద్వారా తీసుకోవడము వదలడము చేస్తుంటాం. ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటామో మధ్యలో సుషుమ్న నాడి, అది మనము వదిలినప్పుడు మూలాధారం నుంచి సహస్రారం వరకు శ్వాస పోవడము రావడము ఇలా చేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే కూడా ఒక వెండి తీగ, సన్నని, మన వెంట్రుకలో ఎన్నో భాగము అంత సన్నని తీగలాగా ఉంటుంది మూలాధారం నుంచి సహస్రారం వరకు. ఎప్పుడైతే ఇలా మనం సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క చక్రానికి శ్వాస తీసుకోవడం వదలడం అలా చేస్తున్నప్పుడు ఆ చక్రాలంతా కూడా ఒక్కొక్క చక్రము శుద్ధి అవ్వడము, యాక్టివేషన్ జరగడం జరుగుతుంది శ్వాస ద్వారా. ఇదంతా కూడా ఆ 3.5 చుట్టలు చుట్టుకున్న ఆ నాగుపాము లాగా ఉండే ఆ కుండలిని శక్తి నెమ్మదిగా ఒక్కొక్క చక్రము శుద్ధి చేసుకొని ఒక్కొక్క చక్రమును క్లీన్ చేసుకుంటూ సహస్రారానికి వస్తుంది. ఆ సహస్రారానికి రావడమే మనకు కుండలిని జాగృతం అవ్వడము, 3వ కన్ను తెరుచుకోవడము, సహస్రారంలో 1000 కమలాలు అంటే ఏమంటే ఒక 1000 రేకులతో ఉండే కమలము అనేది అవ్వడము, ఇదంతా కూడా జరుగుతుంది. అలాగే ఈ మనకు ఎప్పుడైతే ఈ సాధన అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తామో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విష్ణుమయ కోశం, ఇలా మన శరీరాలన్నీ కూడా ఒక్కొక్క శరీరము శుద్ధి అయితే వస్తుంది. ఫస్ట్ అన్నమయ కోశంలోకే మనం శ్వాస తీసుకోవడం, ఆ తర్వాత ఈ ప్రాణశక్తి ఏదైతే అవుతుందో మన ప్రాణమయ కోశంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రాణమయ కోశము సేమ్ మన అన్నమయ కోశం ఎలాగా ఉంటుందో అలాగే ఒక నీడలాగే ఉంటుంది. అయితే మొత్తము 72,000 నాడులతో ఇదంతా కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ 72,000 నాడులతో కనెక్ట్ అయింది ఎప్పుడైతే మనకు లోపలికి వెళ్తుందో ఈ విశ్వమయ ప్రాణశక్తి అనేది, ఆ లోపల మనము ముందు జన్మల నుంచి కానీ ఈ జన్మల నుంచి కానీ మనం చేసిండే కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నల్లని మచ్చల రూపంలో మనకు బ్లాక్స్ లాగా ఉండిపోతాయి. నల్లని మచ్చల రూపంలో ఉన్న ఈ బ్లాక్సే మనకు మొదట ఈ అనారోగ్యంగా, అంటే మనకు ఏదైనా ఒక సమస్య వస్తుంది, హెల్త్ ఇష్యూ వస్తుంది అంటే అది
ఈ ఈ ప్రాణమయ కోశంలోనే ముందు ఈ బ్లాక్స్ రూపంలో ఉండడం వల్ల అక్కడే వచ్చేస్తుంది 6 నెలల క్రితమే. కానీ అది ఆ శరీరం నుంచి మన శరీరాన్ని రావడానికి 6 నెలలు పడుతుంది. అంటే ముందే లోపల తయారైపోతుంది సమస్య. ఎప్పుడైతే మనము ఈ ప్రాణశక్తిని లోపలికి తీసుకోవడము, ఈ సాధన చేయడం ద్వారా ఆ ఒక్కొక్క బ్లాక్ మనకు తొలగించబడుతుంది. చిన్న చిన్నగా మొదలవుతుంది. ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కొంచెం అప్పుడు మనకు అనిపిస్తుంది. అప్పుడు ఏదన్నా మన హెల్త్ ఇష్యూస్తో ధ్యానంలోకి రాగానే కొంచెం శ్వాస తీసుకొని ఎనర్జీ పాస్ అవుతూ ఉన్నప్పుడు కొంచెం అబ్బా, మనకు ధ్యానం చేయడం ద్వారా నాకు ఈ కాళ్ళ నొప్పులు తగ్గినాయి, ధ్యానం చేయడం ద్వారా నాకు మెడ నొప్పి తగ్గింది. ధ్యానం అంటే స్టార్టింగ్ అనమాట. ఏం జరుగుతుంది అంటే ఈ విశ్వమయ ప్రాణశక్తి అందులోకి పోవడంతో మొదట్లో ఏదైతే సమస్య, తేలికపాటి సమస్య ఉందో అది హీల్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఆ నమ్మకం వస్తుంది ఇది చేయడం ద్వారా. ఓకే, మనకు ఏదో ఇంప్రూవ్మెంట్ ఉంది. అయితే అన్నమయ కోశానికి మనం ఏమి ఇస్తాం ఆహారము అంటే మామూలుగా మనం తీసుకునే సరైన జీవన విధానం, సరైన ఆహారము అన్నమయ కోశానికి ఇస్తాం. ప్రాణమయ కోశానికి ఏమి ఇస్తాము? ప్రాణశక్తి. అంటే ఈ విశ్వమయ ప్రాణశక్తి ఏది? ధ్యానం. ధ్యానం చేయడం ద్వారా మనం తీసుకునే ఆ ఎనర్జీ, అదే ప్రాణమయ కోశానికి ఆహారం అవుతుంది. మనోమయ కోశం మనస్సు. మనస్సు అంటే మనము పుట్టంగానే మనతో ఏర్పడేది, మన తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చేది మనస్సు అన్నమాట. మన చుట్టుపక్కల వాతావరణంతో ఏర్పడుతుంది. అలా వచ్చిన మనస్సు ఎప్పుడు కూడా ఆ ఏది మనము వింటామో, ఏది మనం గ్రహిస్తామో అదంతా కూడా మనస్సే. అది ఏం చేస్తుంది అంటే మంచిని గ్రహిస్తుంది, చెడును గ్రహిస్తుంది. ఎప్పుడైతే మనసు అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఆ మనసును ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా మనసును నిగ్రహం చేస్తాం. అంటే ఇది కూడా ఒక రకమైన ఆహారం ఇవ్వడమే. ఏది? మనసుకు ఆహారం కూడా మౌనము. ఏ రకమైన మౌనము? మనసును శూన్యం చేయడం. అంటే ఆలోచన రహితంగా మనం మాట్లాడకపోవడం మౌనం కాదు, మనసును శూన్యం చేస్తూ. అలాగే ధ్యానం. ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుంది? మనసు శూన్యం అవుతుంది. దానికి ఇచ్చే ఆహారం ఎప్పుడైతే అలా మనసును శూన్యం చేస్తామో, మనసుకు ఆహారం ఇస్తామో, అప్పుడు ఏమైతుంది అంటే మనకు ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అని ఒక ఆలోచన శక్తి వస్తుంది అన్నమాట. మంచి చెడు అనేది తెలుస్తుంది, కోపం తగ్గుతుంది. అలాగే మనకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అవగాహన వస్తుంది. ఎలా ఉండాలి అనే ఎరుక వస్తుంది. అలాగే ఇంకేం జరుగుతుంది అంటే ఆ మెయిన్ కోపం తగ్గుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే ఈ మనస్సు శూన్యం అవుతుందో అప్పుడు మనకు అంత ఏమంటాము, ప్రతి చిన్నదానికి కూడా ఉద్రేకపడ్డము అనేది తగ్గిపోతుంది. అదే అనుకుంటారు ధ్యానంలోకి వచ్చి నాకు ఏం మార్పు జరిగింది అవ్వండి, నాకు కోపం తగ్గింది అని. ఎందుకంటే మనసు శూన్యం చేస్తాం కాబట్టి అప్పుడు తెలుస్తుంది అనమాట ఏం చేయాలి, ఒక నిమిషం ఆగుదాం ఏమైతుంది అని. అట్లాగే ఎరుక వస్తుంది, మంచి చెడు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను కోపం చేసుకున్నంత మాత్రాన పోయినది ఏమన్నా వస్తుందా? లేదు, జరిగింది తెలుసు మారుతుందా? లేదు కదా అని ఒక ఎరుక వస్తుంది. అది మనోమయ కోశం. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశానికి ఎలాంటి ఆహారం ఇస్తాము అంటే విజ్ఞానాన్ని. అంటే చదవడం, పుస్తకాలు చదవడము, జ్ఞానాన్ని పంచడం, తెలుసుకోవడం. ఎక్కువ దానికి ఇచ్చే ఆహారం ఏంటి అంటే జ్ఞానం. ఎంత ఎక్కువ పుస్తకాలు స్వాధ్యాయం చేయడమే దానికి అద్భుతమైన ఆహారం అన్నమాట. ఎప్పుడైతే మనం స్వాధ్యాయం చేస్తామో, తెలుసుకుంటామో, ఆ తెలుసుకున్న విషయాలు గ్రహిస్తామో ఇంకా ఇంకా అద్భుతంగా మనలో మార్పు వస్తుంది అనమాట. ఆ శరీరంలో ఆ ఏమంటామంటే మనం తెలుసుకున్న విషయం మీద మనకు ఎరుక వస్తుంది. ఇంకా నలుగురికి చెప్తాము, తెలుసుకున్న విషయం మీద విజ్ఞానం పెరుగుతుంది మనకు. మనం ఏమి ఇవ్వాలి అంటే పుస్తక స్వాధ్యాయం. స్వాధ్యాయం అనేది అద్భుతమైన ఆహారం అన్నమాట. విజ్ఞానం అనేది ఆనందమయ కోశము. ఎప్పుడు ఆనందం వస్తుంది? ఎప్పుడు అంటే మీరు తీసుకున్న జ్ఞానాన్ని
నలుగురికి పంచడం ద్వారా, అలాగే నేను నాది అనేది పోతుంది ఆ టైంలో. అప్పుడు వాస్తవం తెలుసుకుంటా, సత్యం తెలుసుకుంటా. ఏం సత్యము అంటే, ఏం సత్యము? నేను అనేది ఆత్మ అనే సత్యం తెలుసుకుంటాను. ఆ నేను అనేది ఏంటి? నేను ఆత్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, అహం బ్రహ్మస్మి అంటే ఉన్నదంతా కూడా బ్రహ్మతత్వమే. ఈ రెండు అదే సత్యము. ఏది? ఆత్మే సత్యము, ఆత్మే భగవంతుడు. ఎక్కడ ఉంటాడు ఆ భగవంతుడు అంటే మన లోపలే ఉన్నాడు. మన లోపల ఉన్నాడంటే ఎలా తెలుసుకుంటాం ఆ భగవంతుని అంటే, అప్పుడు కూడా మనకు శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా ఆ భగవంతుడు మనమే, మన లోపలే ఉన్నాడు అని తెలుసుకుంటాం. ఆ సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఇంకా ఏ దాంట్లో మీదకి కోరికలు ఉండవు, ఏ దాని మీదకి ఏమి పోదు, అంత ఆనందమే. ఉన్నదంతా కూడా పరబ్రహ్మ తత్వమే అని తెలుసుకుంటాం కదా. అప్పుడు ఇంకా ఏముంటాయండి? అంత దేవుడు అన్నప్పుడు ఇంకా కోరికలు ఏం పుడతాయి మనకు? అక్కడ ఆ స్టేజ్కి వెళ్ళిపోయినామంటే, దానికి ఆ రకమైన ఆహారం అందిందంటే ఇంకా ఏమీ ఉండదు. ఇంకా ఆ బ్రహ్మతత్వంలో ఉండిపోతాం. ప్రతి దాంట్లోనూ భగవంతుణ్ణి చూస్తాము. ఇంకేముంటుంది? ఎక్కడ చూసినా కూడా అవతల నేనే, ఇవతల నేనే ఉంటుంది. అలా అప్పుడు ఏమవుతుంది? ఆనందమే ఆనందం. అది ఆ ఆ యొక్క ఆనందమయ కోశం. అన్నమయ కోశానికి ఏమో అన్నం ఆహారంగా ఇస్తాం, ప్రాణమయ కోశానికి ఏమో శ్వాసనాహారంగా ఇస్తాం, విజ్ఞానమయ కోశానికేమో చదువు జ్ఞానాన్ని ఇస్తాము, ఆనందమయ కోశానికి ఏది? అంత నేనే అని తెలుసుకుంటాం. అలాగే విశ్వమయ కోశం, ఈ స్థితి ఏంటి అంటే ఇంకా శివుని స్థితి అన్నమాట. లయం, ఆ శివునితో లయం అయిపోతాం అన్నమాట అద్భుతంగా. ఇంకా ఇక్కడ ఏది ఉండదు, అంతా శూన్యమే. ఆ ఆనందమయ కోశానికి వచ్చేసరికి అహం బ్రహ్మస్మి, తత్వమసి అనుకునేసేసరికి ఇంకా విశ్వమయ కోశానికి వచ్చేసరికి ఆ విశ్వమంతా కూడా మనమే కనిపిస్తామంట. ఇంకా మూడో కన్ను యాక్టివేషన్ అవ్వడమేనా, అక్కడ ఉండేవన్నీ తెలుసుకోవడమేనా, వేరే వేరే లోకాలకు ఆస్ట్రల్ ట్రావెలింగ్ జరగడమేనా, ఇంత అద్భుతాలు జరుగుతాయి. ఇవన్నీ చూస్తారు. ఇలా చూసినప్పుడు అంతా నేనే, విశ్వమంతా నేనే అని తెలుసుకుంటామన్న. ఎప్పుడైతే ఇలా విశ్వమయ కోశానికి ఈ రకమైన ఆరాధిస్తాం. ఈ శరీరాలన్నింటికి కూడా ఈ ధ్యానము అనేది, ఈ ప్రాణశక్తి అనేది ఒక్కొక్కటి పోతూ 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 ఒక్క లాస్ట్ ఆ శరీరాలన్నింటిని కూడా ఒక్కొక్క శరీరాన్ని ఒక్కొక్క శరీరాన్ని జాగృతం చేసుకుంటా వెళ్తుంది. అట్లే కుండలిని శక్తి కూడా మూలాధారం నుంచి యాక్టివ్ అయ్యి స్వాధిష్టానం, స్వాధిష్టానం నుంచి ఓపెన్ అయిపోతే మణిపూరకం. మణిపూరకం అంటే ఏంటి? మణిపూరాబ్జ నిలయ విష్ణు గ్రంథి విభేదిని. ఇక్కడ మూలాధారంలో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఇక్కడ నుంచి బంధనం బంధనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడ ఒక బంధం అనేది ఓపెన్ అవుతుంది. బ్రహ్మగ్రంథం, అది బ్రహ్మగ్రంథి అంటారు. బ్రహ్మగ్రంథి విభేదం అయిపోయింది అంటే మనకు ప్రాపంచికంతో ఎక్కువ కోరికలతో ఉంటాం అన్నమాట. అక్కడి వరకు మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము అంత కోరికలతోనే ఉంటుంది ఈ శరీరం ఇక్కడ వరకు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుంది అంటే అనాహత చక్రానికి వెళ్తుంది. ఎప్పుడైతే అనాహత చక్రానికి వెళ్తుందో ఆ స్టేజ్ వేరే అయిపోతుంది అన్నమాట. ఇక్కడి నుంచి దాటుకొని ఆ శక్తి. అలాగే అనాహతము విశుద్ధి, విశుద్ధి చక్రమిలియ అనేది విష్ణు గ్రంథి విభేది. ఇక్కడ ఏమవుతుంది? విష్ణు గ్రంథి మళ్ళా ముడులు, అక్కడ అది తెరవబడుతుంది. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ, అక్కడ మళ్ళా ఈ విశుద్ధి చక్రానికి ఆజ్ఞా చక్రానికి మధ్యలో కూడా ఒక గ్రంథి ఉంటుంది. 3 గ్రంథులు ఉంటాయి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, తర్వాత సహస్ర శుక్లవర్ణ షడాలి, సారీ మర్చిపోయినాను అది. ఇక్కడ ఈ విశుద్ధి చక్రం నుంచి కూడా ఇక్కడి వరకు కూడా ఈ ఆజ్ఞా చక్రం వరకు ఒక గ్రంథి. ఈ ఎప్పుడైతే ఈ 3 గ్రంథులు చేస్తామో అప్పుడు సహస్రారంలోకి ఈ సుషుమ్న నాడి అనేది, ఎప్పుడైతే మూలాధారం నుంచి ఇవి మూర్చుకొని ఉన్న పాము, 3.5 చుట్లను చుట్టుకున్న పాము ఎప్పుడైతే ఉందో సహస్రారంలోకి వెళ్ళి అలా
బ్లాస్ట్ అవుతుందంట. అది అప్పుడు ఒక కోటి సూర్యుల కాంతి, అద్భుతమైన కాంతి. ఇక్కడ మూలాధారంలో ఎరుపు వర్ణము, ఆ తర్వాత ఆరెంజ్ కలర్, ఆ తర్వాత ఏమో పసుపు వర్ణము కమలం మణిపూరకంలో, ఆ తర్వాత ఏమో గ్రీన్ అనాహతంలో కమలం, ఆ తర్వాత ఏమో విషితులు ఏమో నీలవర్ణ కమలం. ఇలా ఈ కమలాలన్నీ తెచ్చుకుంటూ ఒక్కొక్కటి ఓపెన్ అయితే ఇక్కడికి వచ్చేసరికి అన్ని సహస్రదళ పద్మస్థ అంటాం కదా, అంత సహస్ర దళాలతో పద్మంతో ఉండిన అమ్మవారు అక్కడ మనకు దర్శనం ఇస్తుందంట, అన్ని రకాల రంగులతో కలుపుకొని. ఇదంతా ఎలా జరుగుతుంది? కేవలము శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా, ఇంకేం లేదు. జస్ట్ సాధన 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 సాధన. ఎప్పుడైతే సాధన చేస్తూ ఉండాలి, సరైన జీవన విధానం, ఆహారము, అలాగే మనం తీసుకునే సరైన ఆహారం కానీ సరైన జీవన విధానంలో ఉండడం. మనము చెప్తూ ఉంటాం కదండి, ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం తినకూడదు అని, మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనం ఎప్పుడు లేవాలి, ఏం తీసుకోవాలి, ఇలాంటి జీవన విధానంలో ఉంటూ చెప్తారు కదా. 3 పూటల వాయిస్ వస్తుంది నాది? వస్తుంది మేడం. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. 3 పూటల తినేవాడు భోగి, 2 పూటలు తినేవాడు యోగి, ఒక పూట తినేవాడు 3 పూటల తినేవాడు భోగి, 2 పూటల తినేవాడు యోగి, ఒక పూట తినేవాడు యోగి. కరెక్టేనా? అంతే కదా. 3 పూటల తింటే రోగి అంట, 2 పూటలు తింటే భోగి, ఒక పూట తింటే యోగి. ఇలా సరైన జీవన విధానం, ఆహారం తీసుకుంటూ ఇవన్నీ శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తా పోతే, సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతామని ఇవన్నీ ఓషో గారు చెప్తున్నది. పోయినసారి మనకు సార్ క్లాస్లో చెప్పడం జరిగింది అన్నమాట. ఎలా అంటే ఎలాంటి జీవన విధానం ఉండాలి, ధ్యానం ఎలా చేసుకోవాలి, సరైన జీవన విధానం ఎలా ఉండాలి, ఇలా చేస్తూ పోతే ఇదంతా కూడా చక్కగా అద్భుతంగా మూలాధారం నుంచి సహస్రారం వరకు యాక్టివ్ అవుతుంది. అలాగే మనకున్న ఈ 7 శరీరాలకు, ఏ శరీరానికి ఎలాంటి ఆహారం ఇవ్వాలా అనేది చేసుకుంటూ పోతే 7 శరీరాలు శుద్ధి అవుతాయి, ఈ చక్రాలు యాక్టివ్ అవుతాయి. అలాగే ఇంకేం చేయాలి అంటే మౌనంగా ఉండడం. చెప్పాను కదండి, మౌనము అంటే మనసును శూన్యం చేసుకోవడము. మౌనానికి ఏం చేయాలి అంటే, మనం ఏదో అందరూ అనుకుంటారు మౌనవ్రతం అంటే సైగలతో చేసి నేను మౌనవ్రతంలో ఉన్నాను మాట్లాడాను, అది కాదు. మౌనం అంటే మనసును శూన్యం చేసుకోవడం. అంటే ఇప్పుడు ఇంకా మౌనము అనేసరికి ఇంకేం ఉండకూడదండి, పుస్తకాలు చదవడం కానీ, వీడియోలు చూడడం కానీ, ఇంకోటి ఏది ఉండకూడదు, ఏది చేయకూడదు. నిశ్చల స్థితిలో ఉండడమే, ఏది చేయకుండా ఉండడమే మౌనము. అదే సరైన ఉపవాసము, అది సరైన ఏమంటాము మనకు సరైన లంఘనము. అలా మనం ఏకాదశులు కానీ పౌర్ణములు కానీ అలాంటి రోజుల్లో అట్లా అద్భుతంగా మౌనం పాటిస్తూ ఉండడము, చక్కగా మనసును ఇప్పుడు ఒక రోజుకు 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయంట. ఒక గంటలో కూర్చొని చేస్తుంటే ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి. అట్లా ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. అది ఎలా చేయాలి అంటే ప్రాక్టీస్. ఒక్కొక్కటి మనం ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే ఎరుకతో ఉండడము, ఆ పని మీదే ధ్యాస పెట్టడం. అలా చేస్తూ పోతే మనకు చేయగా 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 మనసు శూన్యం అవుతుంది. ధ్యానం అందుకు ముఖ్యంగా మనకేం సహకరిస్తుంది మనసుకు అంటే ధ్యానమే సహకరిస్తుంది. మనస వాచ కర్మణ అంటే వాచకం అంటే మౌనము, మనసుకు ధ్యానము, కర్మలు అంటే శరీరంతో చేసే పని కాబట్టి శరీరానికి ఆహారాన్ని ఇవ్వకుండా ఉండదు. ఇలా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి చేయడం మొదలు పెడితే మనం సరైన దారిలోకి వస్తాము, ఎరుకతో ఉంటాము. మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. అలాగే మనకు శివరాత్రి వస్తోంది కదా, శివరాత్రి కూడా
మనకు ఉపవాసం జాగరణ అంటారు. పొద్దున్న లేయంగానే చీకట్లోనే స్నానాలు చేసి శివుని గుడికి పరుగో పరుగు క్యూ లైన్లు ఇంత పెద్దగా అయిపోతుంటాయి. ఏమి ఆహారం తీసుకోము, జాగ్రత్త చేస్తాము. ఏమన్నా కథలు చదవడము, పాటలు వినడము, పాటలు పాడడము, లేకపోతే పుస్తకాలు చదవడము, లేకపోతే సినిమాలు చూడడము, ఇవి పొద్దు నుంచి ఏం తినకుండా ఉండి రాత్రికి జాగరణ అని ఇవి చేస్తూ ఉంటాం. ఇవి చేయడం తప్పు కాదు, అలా చేయకూడదని అనట్లే. కానీ మనం ధ్యానంలోనికి రాకముందు ఇవన్నీ చేసామండి. కానీ ఇక్కడికి వచ్చినాక ఏది సరైన ఉపవాసం, ఏది సరైన జాగరణ అనేది కూడా మనం తెలుసుకోవాలి. సరైన ఉపవాసం ఏంటి అంటే ఇది మనస వాచ కర్మణ, ఈ 3 పాయింట్స్ పెట్టుకుంటే వాచకము అంటే మౌనము. మౌనం మనసు ఏ రకంగా మనసును ధ్యానానికి శూన్యం చేసినామంటే మనసు ఎలా శూన్యం అవుతుంది? ధ్యానంలో మనసు శూన్యం అవుతుంది. కాబట్టి ఈ మనసు వాచకము ఈ రెండింటికి కూడా సరైన ఉపవాసం అనేది ఏంటి? ఇది మనసును శూన్యం చేయడమే. ఉదయం నుంచి రాత్రి వరకు మౌనంతో ఉండి ధ్యానంతో ఉండి రాత్రికి జాగరణ. ఎలాంటి జాగరణ చేయాలండి? ఎలాంటి జాగరణ చేయాలి అంటే ధ్యానంలో 3వ కన్ను తెరుచుకోవడం, ఆజ్ఞాచక్రంలో మొదలవ్వడం జాగరణ. అది సరైన జాగరణ. అది 3వ కన్ను తెరుచుకోవడమే. ఏదైతే ఆజ్ఞాచక్రం తెరుచుకోవడం ఉందో అదే సరైన జాగరణ అని చెప్తారు. ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనసు శూన్యమవుతుందో, మనసు నిశ్చలమవుతుందో అప్పుడు 3వ కన్ను అనేది తెరుచుకోవడం అది ఆజ్ఞాచక్రంలో మొదలవుతుందంట. అది రాత్రిపూట మనకు జరిగేది సరైన జాగరణ. అదే శివరాత్రి అంటే ఆ శివుడు ఎవరు? ధ్యానమే శివుడు, శివుడే ధ్యానం. ఆ రెండు ఒకటే, వేరే ఏం లేదు. శివుడు అంటేనే ధ్యానం, ధ్యానం అంటేనే శివుడు. కాబట్టి ఎప్పుడైతే లోపలికి తెలుసుకొని ఆజ్ఞాచక్రం ఓపెన్ అవుతుందో, ఇలా ఉపవాసం ఉంటూ ఇలా జాగరణ 3వ కన్ను తెలుసుకోవడం ఉత్తేజితం అవుతుందో అదే అసలైన శివరాత్రి. ఎంత అద్భుతంగా చెప్పారు పత్రిజీ గారు. 3వ కన్ను తెలుసుకోవడమే అసలైన ఒక ఒక రోజంతా కూడా సరైన ఉపవాసం ఉంటూ ఆ రోజంతా సరైన జాగరణ చేస్తే అదే ఇంకా సరైన శివరాత్రి. మీకు జన్మకో శివరాత్రి అంటాం కదా. అప్పుడు ఎప్పుడైతే 3వ కన్ను తెరవడం మొదలవుతుందో నీ ప్రయాణం అక్కడి నుంచి మొదలైపోతుందంట. ఎప్పుడైతే సాధకుడు అలా చేస్తూ పోతే ఆ రోజు తెలుసుకునే ఆ 3వ కన్ను సాధన ఏదైతే ఉందో నీ ప్రయాణం అక్కడే మొదలయ్యి ఇంకా ప్రతిరోజు శివరాత్రి అంట. ప్రతిరోజు అద్భుతంగా ఉంటుంది. దానికి ఇంకా ఏం చేయాలా? మనస వాచ కర్మణ అంటే ఏందో తెలుసుకున్నాము. ఆ ద్వారా వెళ్తే మనం ఆ ఉపవాసం ఏంటో తెలుసుకున్నాము. జాగరణ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ఇంకా ఇంకా ఏం చెప్పారు అంటే సత్యం, శివం, సుందరం. ఎప్పుడు సత్యం అంటే ఏంటి, శివం అంటే ఏంటి, సుందరం అంటే ఏంటి? సత్యం అంటే నువ్వు ఏది చేస్తున్నావు, ఏది ఏది వాస్తవమో అంటే ఆ మనం ఏది పట్టుకోవాలో ఏది పట్టుకోకూడదు అని తెలుసుకోవడం. అంటే ఇప్పుడు సుందరము అన్నాం అనుకోండి, మనమంతా కూడా సౌందర్యోపాసకులము అనేది వాస్తవం. సౌందర్యోపాసకులు ఎలా అవుతారు అంటే సత్యంలో జీవించడం ద్వారా సౌందర్యోపాసకులు అవుతారు. అంటే ప్రకృతిని అందాలను, ఈ ప్రకృతి యొక్క అందాలను అంతా కూడా మనం ఆస్వాదిస్తాము. అన్నింటిలోనూ దైవత్వాన్ని చూస్తాము. అలా ఆ, మనసు ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది. అంటే ఇదంతా ఎలా జరుగుతుంది అంటే సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా. సత్యం ఏంటి అంటే మళ్ళా ఆత్మే సత్యము, అహం బ్రహ్మస్మి, అదే సత్యము. అదే అది తెలుసుకోవడమే అసలైంది. ఏంటి ఎవరు ఎలా తెలుసుకోవాలి అంటే ప్రాణాయామం ప్రత్యాహారం. ఇది శంకర్ భగవత్పాదులు చెప్పింది. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్యం వివేకం అన్నారు. అది ఏమి అంటే ప్రాణాయామం ప్రత్యాహారం. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రాణాయామం ఎప్పుడైతే సహజంగా సరళంగా జరిగే ప్రాణాయామం నువ్వు చేస్తావో అదే నీకు ఆహారం అవుతుంది. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టే ప్రాణాయామమే
నీవు తీసుకునే ఆహారం, నీ యొక్క ఆహారం అవుతుంది. అప్పుడు నీకు వివేకం అనేది తెలుస్తుంది, సత్యం అనేది తెలుస్తుంది, ఆత్మీయ సత్యం అనేది తెలుస్తుంది. ఇది సత్యం శివం సుందరం వస్తుంది. ఇంకా ఇంకా దీనంతా కూడా ఎవరెవరు చేశారు ఏంటి అంటే కూడా గౌతమ బుద్ధుల వారు ఆ సత్యాన్ని గ్రహించారు. ఆయన ఎన్నో రకాల ఆ ధ్యాన పద్ధతులను చేసి 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 చివరికి ఆయనకు సత్యం తెలుసుకోవడానికి కుదరక అలా పడుకునేస్తారండి. అలా పడుకున్నప్పుడు ఆయనకు సహజంగా శ్వాస అనేది తీసుకోవడము వదలడం అనేది గ్రహిస్తారండి. ఏంటి ఇదేదో ఉందే మనకు ఇక్కడ జరుగుతోంది, అదంతకదే జరుగుతోంది అని ఎప్పుడైతే దాన్ని గమనిస్తారో ఆ శ్వాసనే పట్టుకొని కూర్చుంటారు. అలా కూర్చున్న క్రమంలో ఆయనకు అప్పుడు జరుగుతుందంట ఆత్మ సాక్షాత్కారం. ఆ ఆ కొన్ని గడియల పాటు అప్పుడు సత్యం అనేది తెలుస్తుంది. ఈ మరణం అంటే ఏంటి, ఈ జననం అంటే ఏంటి, ఈ చక్రాలు ఈ దీనిలో మనం ఎందుకు ఇట్లా కొట్టుమిట్టాడుతున్నాము, పూర్వ జన్మలన్నీ కూడా చూసుకోవడం జరిగిందంట. అందుకు ఆయన తెలుసుకున్న సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచడం జరిగింది. అది సత్యం తెలుసుకోవడము, దాన్ని పంచడం. ఏంటి ఆత్మ అనేది సత్యము, శరీరము అనేది తీసుకుంటూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం. కానీ ఆత్మ అనేది, ఈ ఆత్మ ఉన్నతి మనం ఎలా పెంచుకుంటూ పోవాలి, ఆ శివుని యొక్క స్థాయిని ఎలా చేరుకోవాలి అనేది తెలుసుకోవాలి జ్ఞానం ద్వారా. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తారంటే శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునునికి చెప్తారంట, నువ్వు నాతో పాటు ఎన్నో జన్మలు ప్రయాణం చేసినావు కృష్ణ, కానీ నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. నువ్వు ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నావు, కానీ ఆచరణ లేదు. ఇంకొకటి మాయతో కప్పబడి ఉన్నావు. ఆ మాయను తొలగించు, ధ్యానం చెయ్యి, సత్యాన్ని తెలుసుకో. ఆయన భగవద్గీత అంతా విన్నా కూడా మళ్ళా తన కొడుకు చనిపోయాడని కొడుకు కోసం తాపత్రయపడుతూ ఉంటే అంత చెప్పినా, అన్ని అధ్యాయాలతో అంత చెప్పినా కూడా ఇంకా మళ్ళా నా కొడుకు పోయాడనే బాధలోనే ఉంటారు. ఇలా ఉంటే ఆ బ్రహ్మ భువనాలోక అని చెప్తా. అంటే ఇలా ఉంటే నువ్వు ఎన్ని లోకాలు ఈ లోకాల్లోకి వెళ్ళినా తిరిగి మళ్ళా ఈ భూలోకానికి రావాల్సిందే. ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని సత్యాన్ని తెలుసుకుంటావో అప్పుడు మళ్ళా ఆ బ్రహ్మలోకానికి, ఆ సత్యలోకానికి చేరుకుంటావు. అప్పుడు ఇంకేం ఉండదు, మళ్ళా నీకు నాలోకి వచ్చేస్తావు, ఆ సత్యాన్ని తెలుసుకొని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకు అద్భుతమైన జ్ఞానాన్ని ఓషో గారి ద్వారా కానీ పత్రిజీ గారి ద్వారా కానీ తెలియబడదు. అంటే ఏంటి అంటే ఇదంతా కూడా సరైన ధ్యానము, ధ్యానం ద్వారా మనకు ఆరోగ్యము, ధ్యానం ద్వారా జ్ఞానము, ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మూడవ కన్ను యాక్టివేషన్ అవ్వడము, అలాగే ఆస్ట్రల్ ట్రావెలింగ్ జరగడం, ఇవన్నీ జరుగుతాయంట. మూలం ఏంటి? ధ్యానమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సరైన ధ్యానాన్ని పట్టుకోవాలి, సాధన చేయాలి, అద్భుతంగా పుస్తక స్వాధ్యాయం చేయాలి, తెలుసుకున్న జ్ఞానాన్ని పంచాలి, విశుద్ధి చక్రాన్ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీరందరూ చేస్తే నేను సంతోషపడతా. ఏదో అలా వచ్చేసిన జ్ఞానాన్ని, నాతో చెప్పబడిన జ్ఞానాన్ని మీతో పంచుకున్నారనమాట. అమ్మ అందరినీ అట్లా ఓపెన్ చేయి, అన్మ్యూట్ చేస్తే ఇప్పుడు వీళ్ళ విశుద్ధి చక్రాలు ఏం యాక్టివ్ అవుతాయో చూద్దాం. థ్యాంక్ యూ. ఒక నిమిషం. కాపీ లింక్ అన్మ్యూట్ రావటం లేదు. ఆ టిక్ దాని ఉంది కదా, టిక్ తీసేశారు కదా, అక్కడ మళ్ళా ప్రెస్ చేశారంటే అక్కడ టిక్ వస్తుంది. ఓకే ఓకే, ఎస్ మ్యూట్ ఆల్ అనే ఉంది మేడం. వెయిట్ అన్మ్యూట్ దెమ్సెల్స్. ఇంకా పోలేదు. తీసేసాను మేడం, అంటే రావటం లేదే. చూడండి, అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినట్టున్నారు మేడం. ఓపెన్ అవుతుంది. లేదు మేడం, ఒకటి మ్యూట్ ఆల్ ఉంది, మ్యూట్ అది పార్టిసిపెంట్స్ అపాన్ కాదమ్మా, దాని ఎంట్రీ. లాస్ట్ లో 3 డాట్స్ ఉంటాయి కదా, అదే 3 డాట్స్ పెట్టాను, అన్ని 3 రిమూవ్ డాట్స్ చేస్తాను. లోపలికి వెళ్ళి అలో పార్టిసిపేట్ టు అన్మ్యూట్ దెమ్సెల్స్ కూడా రిమూవ్ అనే దాన్ని చేస్తాను. క్లిక్ చేయండి. ఆ టిక్ మళ్ళీ పోయింది కదా, క్లిక్. టిక్ వస్తుంది.
టిక్ వచ్చింది. ఇప్పుడు అందరికీ ఆప్షన్ వస్తుంది. రవీంద్రరావు గారు సార్ మాట్లాడండి సార్. రాలేదా? రాలేదా? టిక్ చేశాను మేడం. ఇప్పుడు వచ్చింది. ఓకే. నమస్తే మేడం గారు. నమస్తే సార్. మీరు మొత్తం ఒకసారి రివ్యూ చేశారు మేడం గారు. కొత్త వాళ్ళకందరికి కూడా బాగా తెలిసేటట్టు మొదటి నుంచి అన్ని విషయాలు కూడా ఈ యొక్క చక్రాల గురించి కానీ ఈ కోశాలు కానీ గురించి అన్ని చాలా చక్కగా చెప్పారు. అందరికి అర్థమే ఉంటుంది. సులభ పద్ధతిలో ఒకసారి మొత్తం సమ్మరీగా చెప్పేశారు. చాలా బాగుంది. రంగనాథ్ సార్ రాకపోయినా కూడా ఇప్పుడు మీరు మొత్తం మీద ఇవి చెప్పారు కాబట్టి ఈ ధ్యానం చేసిన దానివల్ల మన యొక్క ఒక్కొక్క కోశము ఎలాగ యాక్టివేట్ అవుతుంది అనేది చెప్పడం జరిగింది. చాలా చక్కగా చెప్పారు మేడం. ధన్యవాదాలు. మేడం Sound off. మాట్లాడండి సార్. మాట్లాడండి మాస్టర్. చెప్పాను మేడం. అంతలే మేడం, అంతా చెప్పారు. ఓకే. నిజంగా మేడం దీనిలో లలితా సహస్రనామం కూడా యాడ్ అయిపోయింది మీరు చెప్పిన దానిలో. అన్ని యాడ్ చేసింది. ఒకసారి మొత్తం సో రివ్యూ చేసింది. ఓవరాల్ రివ్యూ అన్నమాట, మొత్తము అలా రిఫ్రెష్ చేసినట్టు. చాలా బాగుంది మేడం. చాలా చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ లలిత మేడం, చాలా బాగా చెప్పారు మేడం. అన్ని ఒకసారి మళ్ళీ టచ్ చేసినట్టుంది. హాయ్ మేడం. హాయ్ అండి. హలో. చెప్పండి, వినిపిస్తుంది. చెప్పండి, మాట్లాడండి. మేడం వాయిస్ వినిపించట్లేదండి. మేడం వాయిస్ వినిపించట్లేదు. అవును. అలాగా? అన్మ్యూట్ లో అది మ్యూట్ లో వాయిస్ రావట్లేదు. ఎస్ ఓకే రవీంద్రరావు గారు, మిగతా సుభాషిణి మేడం గారు, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. అసలు స్టార్టింగ్ లో ఏ విధంగా మెడిటేషన్ పరిచయం చేయాలి అని ఎవరికైనా చెప్పాలనుకుంటే ఈ విధంగా చెప్పొచ్చు. చాలా బాగా చెప్పారు. అన్ని టచ్ చేశారు. ఇవి విన్నాం కదా, ఇవి విన్నాం కదా అని మొత్తం అన్ని గుర్తు చేశారు. చాలా బాగుంది. ఒకేసారి అన్ని వినడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? మీకు ఆల్రెడీ అన్మ్యూట్ ఇచ్చేసారండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. మాట్లాడండి సార్. సురేష్ గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. క్లాస్ బాగా చక్రాల గురించి ఇట్లా అన్ని బాగా చెప్పాను. సరే ఓకే, ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటారా? ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటారా మాస్టర్స్? మాట్లాడచ్చు. యాక్చువల్గా మనకు ప్రతి మంగళవారం ఉండింది కదా సార్ క్లాసు. ఈ మంత్ ఏం చేశారు సార్, గురువారం చేశారు కదా. దాంతో సార్కి కూడా పాపము దాని మీద ఆలోచన లేదంట. అమ్మ నేను మర్చిపోయాను, పర్వాలేదు అంతేనమ్మా, మెడిటేషన్ చేయించి ఏదో అడగండి క్వశ్చన్ ఆన్సర్స్ అంటే ఏదో నాకు తెలిసిన జ్ఞానాన్ని అట్లా కొంచెం పంచినాను సార్. ఓకే మేడం, చేసేయండి ఇంకా. అందరూ కూడా ఇంతే, ప్రతిరోజు క్లాసులు వినడము, అది గ్రహించడము, మనకు తెలిసిన దాన్ని నలుగురికి పంచడం. ఎప్పుడైతే జ్ఞానాన్ని పంచుతూ పోతుంటేనే మనకు మన లోపల విశుద్ధి చక్రం అనేది, ఇక్కడ వరకు చెప్పాను కదా, ఒక రకమైతే ఇక్కడ నుంచి స్థాయి పెరుగుతుంది. మూలాధారము, స్వాధిష్టానము, అలాగే మణిపూరకము, ఇవన్నీ మనకు ఎలాంటివంటే ప్రాపంచికానికి. ఇక్కడి నుంచి
మనకు ఆధ్యాత్మికమవుతుంది. ఇంకో శివతత్వం గురించి ఇంకో విషయం ఉందండి, ఇది కూడా చెప్తాను నేను. అందరికి కూడా ఇద్దరు భార్యలు అంటే శివునికి కూడా ఇద్దరు భార్యలు కదా అన్నట్టు వాదించుకోవడానికి, గొడవలు పడడానికి ఆ ఇద్దరు భార్యలను తీసుకుంటారంట. కానీ శివతత్వం కదండి, శివుడు కదండి, ఆ ఇద్దరు భార్యలను ఎలా చెప్పారు అంటే, చూడండి, ఈ శరీరం ఏమో ఇక్కడ పార్వతీదేవికి సగభాగాన్ని ఇచ్చారు కదా, గంగనేమో తల మీద పెట్టుకున్నారు కదా, శ్వాస మీద ధ్యాస పెడితే శక్తి అనేది వస్తుంది కదా. శక్తి అంటే ఏంటి? పార్వతీదేవట. పార్వతీదేవి శక్తి. మనకు ప్రాపంచికానికి కానీ మన ఎదుగుదలకు కానీ ఈ శక్తే కదా కావాలి. శరీరంలో ఆ శక్తి అనేది లేకుండా అంటే చంచలంగా, అంటే ఏమి పని చేయకుండా అలా ఉండిపోతుంది, చంచలం రాదు. ఎప్పుడు శక్తి అయితే లోపలికి ప్రవహిస్తుందో అప్పుడు శరీరం కానీ పని చేయడానికి, మన ప్రాపంచకంలో బతకడానికి ఈ శక్తి అనేది ఉపయోగపడుతుందంట. ఎప్పుడు వస్తుంది అది అంటే, మనము ధ్యానం చేయడం ద్వారా శక్తిని తీసుకుంటాం. ఎలా అయితే ఈ ధ్యానం చేయడం ద్వారా శక్తి తీసుకుంటాం కదా, మరి ఈ గంగమ్మ ఏంటి అంటే ఆకాశ గంగ అంట, విశ్వమయ ప్రాణశక్తి అంట. ఎప్పుడైతే ఇక్కడ ధ్యానం చేస్తామో ఇక్కడే కదా గంగ ఉంటుంది, ఇక్కడే మూలాధారం ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ శక్తిని నువ్వు మేలుకొల్పుతావో, ఇక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే చేస్తావో ఆ ఆకాశగంగా, ఆ విశ్వమయ ప్రాణశక్తి నీ లోపలికి వస్తుంది. చూడండి, రెండింటికి ఎంత సమంగా చెప్పారో. గంగా గౌరీ గంగకు ఒకటేమో ప్రాపంచికం అంట, ఒకటేమో ఆధ్యాత్మికత అంట. బండికి 2 చక్రాలలాగా మన జీవితం సాగిపోవడానికి ఆకాశగంగా, అలాగే ఆధ్యాత్మికానికి గౌరీదేవి అంట. రెండు కూడా బండికి 2 చక్రాలలాగా అలా సంసారం జరగాలి, మన జీవితం సాఫీగా వెళ్ళాలి అంటే గంగా గౌరీ 2 సమంగా ఉండాలంట. రెండింటిని కూడా సమంగా తీసుకుని వచ్చాం. ఇక్కడేమో శక్తి అంట, ఇక్కడేమో విశ్వమయ ప్రాణశక్తి అంట. చూడండి, ఆకాశ గంగా అంట. అవి 2 అలా తీసుకొని వచ్చి శివుడు అలా మనం ఎప్పుడైతే మూడవ కన్ను తెరుచుకోవడానికి మొదలవుతుందో అంత లోకాలు చూస్తామో అప్పుడు మనమే శివుడైతాము. ఆ శివుడు అంటే ఎవరో కాదు, పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా ఆ శివుడే అని చెప్పినారండి. అంటే ఎప్పుడైతే మనం ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి ఆ శక్తిని తీసుకొని, ఆ విశ్వమయ ప్రాణశక్తిని తీసుకొని సహస్రారము, ఆగ్నేయ చక్రము ఇవంతా కూడా ఓపెన్ అయ్యి సుషుమ్నాడి యాక్టివేషన్ అయితే మనమే శివుడు అని చెప్పారండి. ఎంత బాగుంది కదా ఇది కూడా తెలుసుకున్నాం అనమాట. మేడం మీరు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది మేడం. ఈవినింగ్ నేను ధ్యానం చేస్తూ కూర్చున్నాను మేడం. గాయత్రి మంత్రం వస్తుంది మేడం, దాంట్లో వాళ్ళు మంత్రం చదువుతుంటే నేను మన మెడిటేషన్ అలా కూర్చున్నాను మేడం. కొద్దిగా ఒక 10 నిమిషాలు అట్లా అయిన తర్వాత అమ్మవారి బొట్టులో నుంచి నా బొట్టులోకి ఏదో వైట్గా ఒకటి అలా వచ్చినట్టు అనిపించింది మేడం నాకు. దానికి అర్థమైతే నాకు తెలియదు మేడం, మరి మీరు ఇప్పుడు చెప్తా ఉంటే మళ్ళీ నాకు అది గుర్తొచ్చింది మేడం. అదే థర్డ్ అయ్యి యాక్టివేషన్ అవుతూ ఉంటుంది అనమాట. యాక్టివేషన్ ఎప్పుడైతే ఇక్కడ క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది, ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందో అలాంటివన్నీ కనిపిస్తుంటాయి మనకు. ఆల్రెడీ సార్ మూడవ కన్ను గురించి అప్పుడు చెప్పడం జరిగింది కదా, ఆ పీనియల్ గ్లాండ్ గురించి. ఎప్పుడైతే ఇక్కడ పెయిన్ గా రావడం కానీ, పీకినట్టు లాగినట్టు ఉండడం కానీ, జివ్వుమని లాగినట్టు ఇక్కడంతా కొంచెం నొక్కినట్టు అట్లంతా ఉంటుంది. అట్లా రాగా 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 ఆ మొత్తం పీనియల్ గ్లాండ్ చుట్టూ ఉండేదంతా కూడా తొలగించుకుంటా వెళ్ళి అది ఓపెన్ అవ్వడానికి, అంటే మనం చేసే సాధన చెప్తున్నాను కదా, మూలాధారం నుంచి అలా చుట్టుకొని ఉన్నది అలా యాక్టివ్ ఓపెన్ అయ్యి పైకి చేరుతుందంట. కింద ఉన్నదేమో అమ్మవారు, ఇక్కడ ఉండేదేమో అయ్యవారు. ఎప్పుడెప్పుడు ఈ అమ్మవారు స్వామిని చేరుకోవాలా అని తప్పిస్తూ ఉంటుందంట. తప్పిస్తూ ఉంటే మనం పెట్టే ఈ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే ఈ ప్రాణాయామం చేస్తామో అప్పుడు ఎప్పుడెప్పుడు మనం సాధన పెంచుకుంటూ పోతే ఆ అమ్మవారు ఆ స్వామిని చేరేదానికి ప్రయత్నం చేస్తుంది. కింద ఉండే మూలాధారము శ్రీ విద్య అంటాం. ఆ శక్తి అది అలా చుట్టుకొని ఉండేది ఎప్పుడైతే వస్తుంది. థ్యాంక్ యూ మేడం. శివుడి గురించి కూడా చక్కగా చెప్పారు. నేను ఇప్పుడు ఇంకా కొంచెం సాధన ఎక్కువ చేయాలి.
ఎప్పుడైతే సాధన ఎక్కువ చేస్తామో సహస్రారం మీదకి అంటే మన శ్వాసను ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టేసి ఇక్కడ ఏంటి ఆజ్ఞాచక్రానికి కానీ సహస్రారానికి కానీ మంత్రం ఏం చెప్తాం? ఓంకారం. ఇప్పుడు మూలాధారానికి అయితే లం వం యం ఇలా వస్తుంది. రం హం ఇక్కడికి వచ్చేసరికి ఓమే వస్తుంది. ఇక్కడ ఆ శ్వాసను ఇక్కడ పెట్టేసి ఓం ఓం అని చెప్పుకుంటే ఎప్పుడైతే సాధన చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే అది యాక్టివ్ అయ్యే అవకాశం తొందరగా వస్తుంది. అయితే చెప్పుకుంటూ ఉండాలి, నా యొక్క ఆజ్ఞా చక్రాన్ని శుద్ధి చేయండి, నా యొక్క ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేయండి, సమస్థితిలో ఉంచండి అని చెప్పుకుంటే సాధన చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి మళ్ళీ సార్కు మనం గురువారం గుర్తు చేయటం, సార్ ఈరోజు మా సెషన్ అయ్యాను మర్చిపోయానంట. మరి తిరిగి రేపటి సెషన్లో కలుసుకుందాము. ఇక్కడ పంచుల జ్ఞానం అంతా నాతో గురువులు చెప్పించబడింది అండి, నాదేమీ లేదు. ఇందులో ఏదైనా దోషం ఉంటే అది మాత్రమే నాదే అవుతుంది. ఓకే మేడం. ఓకే మేడం, ఇంకా ఎండ్ చేసేస్తామా మేడం? సరే. సో ఎండింగ్ ఏమైనా చెప్పాలా మేడం? చెప్పండి. మీరే చెప్పండి. జయ హో పత్రిజీ, జయ హో ధ్యాన జగత్, జయ హో శాకాహార జగత్. ఎన్ని చెప్పకూడదు, లక్షణంగా చెప్పచ్చు. జయ హో పిరమిడ్ జగత్, జయ హో ధ్యాన జగత్, జయ హో పత్రిజీ, జయ హో జయ హో జయ 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 హో. ఎంత బాగుంటుందండి చెప్తే. సరే. ఓకే మాస్టర్స్, అందరికీ సెలవు. మరలా రేపు అందరము కలుసుకుందాము. రేపు మార్నింగ్ 5:30 సెషన్కి అందరము కలుసుకుందాం. ఓకే మేడం, ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.